శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ ఎన్నో అవాంతరాలను అధిగమించి తను సీఎం అయిన తర్వాత తన సినిమాని రిలీజ్ చేసుకున్నాడు విజయ్ గారు. జననాయకుడు ఈ మూవీ ఎలా ఉంది సార్? ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా? అంటే ప్రేక్షకులను ఆకట్టుకుంది లేదు అనేది క్లారిటీ రావాలంటే ఇంకో 2 రోజులు ఆగాలి. అంటే ఇది తమిళనాడు కోసం తీసిన సినిమా. ఓపెన్గా చెప్పాలంటే తమిళ ఆడియన్స్ కోసం చేసినటువంటి సినిమా. తమిళనాడు ఎన్నికల్ని టార్గెట్ చేస్తూ తీసిన సినిమా కాబట్టి అది అంటే రీమేక్ కథ ఎంచుకోవడంలోనే ఆ పరిమితి కనిపిస్తుంది. జనరల్గా రీమేక్ సినిమాలు తెలుగు సినిమా తమిళ్లో చూడటం అనేది తక్కువే. తమిళనాడు తెలుగు సినిమాలు పెద్దగా ఆడటం లేదు, వాళ్ళు థియేటర్లు ఇవ్వటం లేదు అనే గొడవ ఒకటి ఉంది. అయితే ఈ మధ్య కాలంలో ఏ సినిమా అయినా ఎవరైనా అనౌన్స్మెంట్ రాగానే అంటే మేము ఫలానా సినిమా చూసి సినిమా తీస్తున్నాం, లేకపోతే ఫలానా సినిమా హక్కులు కొనుక్కుని ఈ సినిమా చేస్తున్నామని చెప్పగానే ఇమ్మీడియట్గా ఒరిజినల్ కంటెంట్ ఎక్కడో చోట అవైలబుల్గా ఉంటుంది ఇంటర్నెట్లో. దాన్ని చూసేసి ప్రజలు ఒక అంచనాకు వచ్చేస్తున్నారు. వచ్చేసి ఈ తీస్తున్నటువంటి సినిమాకు సంబంధించి ఒక చిన్న పోస్టర్ వచ్చినా బయటికి వాళ్ళు రివ్యూ చేసేస్తున్నారు. కంపారిజన్, వీళ్ళు చెప్పిన సినిమా స్థాయిలో ఇది ఉందో లేదో మాట్లాడేసుకుంటున్నారు. దీనివలన రీమేక్ సినిమాలు పెద్దగా వర్కౌట్ అవ్వడం లేదు ఈ మధ్యకాలంలో. అలా ఈ జననాయకుడు అనే సినిమా నందమూరి బాలకృష్ణ గారి భగవంత్ కేసరి సినిమాకి రీమేక్ అనే చెప్పాలి. అయితే స్కెలిటన్ తీసుకున్నారు దీనిలో. స్కెలిటన్ అంటే శ్రీలీల, బాలకృష్ణ ఆ 2 క్యారెక్టర్లు తీసుకొని ఆ ట్రాక్ యాజ్ ఇట్ ఈజ్గానే వాడారు. అలాగే విలన్ ట్రాక్ మొత్తం వాళ్ళు రీబిల్డ్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా దాన్ని చాలా విస్తరించారు కూడా. వివిధ లేయర్లలో నడిపారు దాన్ని. జాతీయ సమగ్రత దగ్గర నుంచి మొదలుపెట్టి, ఉగ్రవాదం దగ్గర నుంచి మొదలుపెట్టి, అలాగే దేశంలో జరుగుతున్నటువంటి మత రాజకీయాలతో లింక్ చేస్తూ ఈ మత రాజకీయాలలో 2 అభిప్రాయాలకి విలువనిస్తున్నట్టుగా నడుపుతూ, దాంతోపాటు ఒక సెక్యులర్ స్పిరిట్ని నింపటం అనే కార్యక్రమం కూడా తీసుకుని ఇన్ని లేయర్లలో ఒక విలన్ ట్రాక్ తయారు చేసి దీన్ని కలిపారు. ఇది ఒక రకంగా మిస్ మ్యాచ్ అయింది కూడా. అంటే అక్కడ లోడ్ ఎక్కువైపోయింది. అంటే వీళ్ళు వివిధ లేయర్లలో విలన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం చేసిన ప్రయత్నం ఓవర్లోడ్ అయిపోయి ఆ బరువులో వీళ్ళు చేసినటువంటి సెన్సిబుల్ కంటెంట్ ఒక పాపకి ఒక ఎల్డర్లీ క్యారెక్టర్కి మధ్య ఉండేటువంటి ఆ ఎమోషనల్ సెంటిమెంటల్ ట్రావెల్, దాని మీద ప్రధానంగా భగవంత్ కేసరి నడిచింది. అది మిస్ అయింది ఈ సినిమాలో. అది మిస్ అయ్యి ఫస్ట్ హాఫ్ అంతా అలా నడుస్తుంది ఆ పద్ధతిలో. ఒక బాబీ డియోల్ క్యారెక్టర్ వచ్చినప్పుడల్లా డీవియేషన్. సెకండ్ హాఫ్లో చాలా వరకు డీవియేషనే. ఈ గందరగోళాలు లేకుండా ఆయన టార్గెట్ ఏమిటి? ఎన్నికలలో గెలుపు సాధించడానికి తన రాజకీయాన్ని జనంలోకి తీసుకెళ్లటం కోసం సినిమా తీయాలి అనుకున్నాడు. అప్పటికప్పుడు కూర్చుని కథలు వండటం కష్టం కాబట్టి ఒక రీమేక్ సినిమా అనుకుని వెళ్దాం అనుకున్నాడు. అలా అనుకున్నప్పుడు వాళ్ళకు తట్టిన సినిమా ఇది మన బాలకృష్ణ గారి భగవంత్ కేసరిని యాజ్ ఇట్ ఈజ్గా తీసేసి ఆ గుడ్ టచ్ బ్యాడ్ టచ్తో సహా యాజ్ ఇట్ ఈజ్గా ఉంచేసి, మధ్యలో అక్కడక్కడ ఈయన పొలిటికల్ ఒపీనియన్స్ అది ఒక సందర్భంలో ఆయన మాట్లాడుతున్నట్టుగా పెట్టి ఉపన్యాస ధోరణిలోనే అలా ఒక 7-8 షాట్లు మిక్స్ చేసుంటే దానిలో అయిపోయేది. అంతకంటే ఎక్కువ కసరత్తు అక్కర్లేదు. ఎందుకంటే ఆయన వెళ్ళని ప్రాంతాలకి కూడా ఆయన సందేశాన్ని తీసుకెళ్ళటం అనేది ఈ సినిమా చేస్తుంది. అందుకని తను ఎన్నికల సభల్లో జనానికి ఏదైతే చెప్పాడో
ఆ చెప్పిన కంటెంట్నే ఈ సినిమాలో వాడేసి దాన్ని ఒక 5-6 చోట్ల పేస్ట్ చేసి ఆ సినిమా రిలీజ్ చేసేసి ఉంటే ఉండేది. ఆ పని జరగలేదు. ఆ పని జరగకుండా వీళ్ళు ఏం చేశారంటే ఒక 4 లేయర్ల విలన్ ట్రాక్ ఒకటి బీభత్సంగా తయారు చేసి దానిలో ఒక రోబో వెర్షన్ కూడా జోడించి టెక్నికల్గా విజువల్ వండర్ క్రియేట్ చేయటము అనే కార్యక్రమాన్ని కూడా భుజానేసుకుని చాలా గందరగోళపరిచారు. అంత గందరగోళం అక్కర్లేదు సినిమాకి. చెప్పదలుచుకున్న అంటే వాళ్ళ ప్రోగ్రాం పక్కకి వెళ్ళిపోయింది. అంటే చెప్పదలుచుకున్న విషయం పక్కకి వెళ్ళిపోయి చెప్పని అవసరం లేనివన్నీ ముందుకు వచ్చేసినాయి. అలా ఒక నిష్ప్రయోజనమైనటువంటి ప్రయోగంగానే మిగిలింది అది. ఏది జననాయకుడు అనే సినిమా. సో కొంచెం కేర్ తీసుకుని ప్రాపర్గా చేసుంటే బాగుండేది. ఇప్పుడు యాక్చువల్గా అది ఎన్నికలలో గెలుపు కోసం చేసిన సినిమా. ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత రిలీజ్ అయింది. ఒక రకంగా ఈ సినిమా అంటే విజయ్ కెరియర్కి ఎన్టీఆర్ కెరియర్కి ఒక చిన్న పోలిక. సీనియర్ ఎన్టీఆర్ ఆయన చేసిన చివరి సినిమా నా దేశం కూడా రీమేక్ సినిమానే. లావారిస్ అనే అమితాబ్ బచ్చన్ గారి స్టోరీ లైన్ తీసుకొని ఆ స్కెలిటన్లో ఆయన పొలిటికల్ ఎలిమెంట్స్ కొన్ని పెట్టి రాజకీయ డైలాగులు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఆయన బహిరంగ సభల్లో మాట్లాడిన విషయాలే ఆ సినిమాలో మాట్లాడేసి సినిమా రిలీజ్ చేశారు. అది సెన్సార్లో ఇరుక్కోవాలి, బయటకు వచ్చింది, రిలీజ్ అయింది. రామారావు గారు వెళ్ళలేని ప్రదేశాలకి ఆయన సందేశాన్ని ఆ సినిమా తీసుకెళ్ళింది. అందుకు ఆయన బాపయ్య గారిని డైరెక్టర్ని అభినందించాడు సినిమా రిలీజ్ అయిన తర్వాత. ఒకవైపు ఈయన ఎన్నికల ప్రచారము, రెండో వైపు ఈ నా దేశం ప్రచారం రెండూ నడిచాయి. అది ఒక పోలికైతే రామారావు గారు నటించిన ఇంకొక సినిమా పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, అది సెన్సార్లో ఇరుక్కుని రిలీజ్ ఆగిపోయింది. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రిలీజ్ అయింది అది. అలా ఒక పోలిక. ఆ రెండు పోలికలు ఈ సినిమా చూస్తుంటే గుర్తొచ్చాడు రామారావు గారు. ఇది పరిస్థితి. సో ఆ సినిమా పెద్దగా జననాయకుడు జనం మీద పెద్దగా ప్రభావం వేయలేదు. వాళ్ళ టార్గెట్ తమిళనాడు మార్కెట్టు. తమిళనాడులో కూడా అంత గొప్ప పెర్ఫార్మెన్స్ ఇచ్చే కండిషన్లో లేదు ఆ సినిమా. అక్కడ జనాలు కూడా భగవంత్ కేసరిని కన్జ్యూమ్ చేశారు. బాలకృష్ణ గారి మీద వర్కౌట్ అయిన చాలా సీన్లు విజయ్ మీద పేలవంగా అనిపించినాయి థియేటర్లో. అందుకని విజయ్ బాడీ లాంగ్వేజ్కి అనుగుణంగా మార్చుకుని ఉండాల్సింది, అది జరగల. అలాంటి మిస్ఫైర్ కూడా జరిగింది. ఇన్ని ఇబ్బందుల మధ్య జననాయకుడు ఎందుకు హోల్డ్ చేయాల్సి వచ్చింది అనేది ఇప్పుడు కీలక ప్రశ్న. ఎందుకు అలా ఆపారు సినిమాని? నిజానికి అది అప్పుడు రిలీజ్ అయిపోయినా పెద్దగా దాని వలన ఏదో ఇంపాక్ట్ ఉంటుంది లేదు ఉండదు అనేది లేదు. ఇది ఒక సాధారణమైన సినిమా, అంతే, ఒక కమర్షియల్ సినిమా. అంతకు మించి పొలిటికల్ ఎజెండాలు అవి ఏం లేవు. కాకపోతే కొంచెం రెగ్యులర్ పొలిటికల్ ఏరియాలో తిరిగే వాళ్ళకి కొన్ని సీన్లు కనెక్ట్ అవుతాయి. అందులో ఒక పర్టికులర్ సీన్ చెప్పాలంటే, జైల్లో ఉండేటువంటి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్, అంటే ఒక పొలిటీషియన్ జైల్లో ఉంటాడు, ఇంకొక పొలిటీషియన్ వచ్చి అతన్ని పలకరించి, బాగున్నావు కదా, నువ్వు నాకు ఒక హామీ ఇస్తే నేను నీకు మద్దతు ప్రకటిస్తాను, నువ్వు రిలీజ్ అయ్యాక నువ్వు ముఖ్యమంత్రి అయితే నన్ను ఉప ముఖ్యమంత్రినిగా తీసుకోవాలి, అలా అయితే నేను నీకు మద్దతు ఇస్తాను అని ఇంకో క్యారెక్టర్ అంటుంది. అది అలాంటివి కొన్ని మనకి రిఫరెన్సులు కనిపిస్తాయి నిజ జీవితంలో. అది జనాలకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది అలాంటి చోట. అంతకు మించి పెద్దగా మ్యాజిక్లు మెరుపులు ఏమీ లేదు ఈ సినిమాలో. చాలా సాధారణమైన సినిమా జననాయకుడు.